హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కావలి పట్టణంలోనే మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్లో ఉన్న బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఆర్డీఓ వంశీకృష్ణతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు జగజ్జీవన్ రావు గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు. ప్రజాస్వామ్యవాది, అంటరానితనానికి రూపుమాపాలి, దేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి జాతులందరినీ కూడా ఐక్యత చేయాలి, పేద బడుగు బలహీన వర్గాల్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీసుకురావాలనే సంకల్పంతో పోరాడినటువంటి యోధుడు బాబు జగజ్జీవన్ రావు గారు. దాదాపు 40 సంవత్సరాల పాటు చనిపోయేంతవరకు కూడా పేదవాడి కోసం తప్పించినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడు మన ఇండియాలో పుట్టడం, మన జాతి గర్వించే విధంగా ఎదగటం, పేదవాళ్ళ కోసం పోరాడటం, 1906లో జన్మించి స్వాతంత్ర సమరంలో ఎక్కువ రోజుల పాటు పాల్గొని గాంధీతోనూ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ధీరోదాత్తుడు బాబు జగజ్జీవన్ రావు గారు. 1930లోనే అంటరానితనానికి పోరాటం చేసి అంటరాని వారి అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో సమానత్వం కావాలని పోరాడిన బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అందుకనే 1935 సంవత్సరంలో ఇండియాలో ఎవరైతే డిప్రెస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రెషర్కి ఇబ్బందులు పడుతున్నట్టు ఎవరైతే ఉన్నారో దాని మీద నేషనల్ డిప్రెస్డ్ పర్సన్స్ మీద సంస్థను స్థాపించి దేశ నలుమూలలో తిరిగి అందరినీ సమీకృతం చేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాడే ఈ దేశంలో అంటరానితనం రూపుమాపడానికి అవకాశం ఉంటుందని పోరాటం చేసినటువంటి వీరుడి యొక్క జన్మదిన సందర్భంగా కావలిలో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. 86-78 సంవత్సరాల అతని జీవిత కాల చరిత్రలో 40 సంవత్సరాల పాటు దేశానికి మంత్రిగా, ఉప మంత్రిగా, స్పీకర్గా, ఎనలేని వివిధ రకాల చైర్మన్లుగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు ఏ కోరికతో అయితే అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలన్నాడు, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబు జగజ్జీవన్ రావు గారు స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ రోజున రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ ఫలాలను దేశ నలుమూలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోబట్టే ఈరోజు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ రోజున అందరూ కూడా సమానత్వానికి నాంది పలికే విధంగా అందరూ సమానమని జీవించే విధంగా ఈరోజు జీవిస్తున్నామంటే ఆ ఇద్దరు యొక్క స్ఫూర్తే ఈరోజు దీనికి ప్రధాన కారణం. అందుకనే దేశంలో మనం పురాణాలలో శివుడు, విష్ణు, బ్రహ్మ అంటారు. అందుకని వారిద్దరు కూడా ముగ్గురు ఇప్పుడు ఈ రోజున ఒకటి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఈ నెల 5వ తేదీ అయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14 అయితే, చంద్రబాబు నాయుడు గారి జయంతి ఏప్రిల్ 25 తేదీ అయితే, త్రిమూర్తులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ నెల. అంటే దేశంలో సమానత్వానికి పాటుపడే ముగ్గురు మహానుభావులు జన్మించినటువంటి ఏప్రిల్ నెలలో ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకుని మన అందరూ కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని, కావలలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు 2 కాన్సెప్ట్లు చెప్పడం జరిగింది. కావలలో బాబు జగజ్జీవన్ రావు గారి స్తూప